పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను మామూలుగా ఈ మధ్యకాలంలో అంటే 20 years నుంచి గమనిస్తున్నాను, పిల్లలందరినీ వాళ్ళెవ్వరు కూడా తలకి నూనె రాసుకోవడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకు వీళ్ళు నూనె రాసుకోవడానికి ఇష్టపడట్లేదని చాలా మందిని గమనిస్తూ ఉండేదాన్ని. మేమైతే వారం రోజుల్లో ఒక్కరోజు తప్ప అన్ని రోజులు నూనె రాసుకునే ఉండేవాళ్ళం తలకి. అంటే దాని గురించి పెద్దలు ఏం చెప్పేవాళ్ళు అంటే, బయట ఎండకి వాటికి జుట్టు ప్రొటెక్ట్ చేయబడుతుంది, తర్వాత తలకి చలవ చేస్తుంది, ఇలా చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పేవి మాకు అర్థం కాకపోయినా మేము వినేవాళ్ళం. కానీ ఇప్పటి కాలంలో పిల్లలు వాళ్ళు అస్సలు నూనెకి ఇష్టపడట్లేదు. అది జిడ్డు అంటారు, ఇంకేదో అంటూ ఉంటారు కాదు. కాబట్టి ఎవ్వరు కూడా నూనె రాసుకోరు, మా పిల్లలతో సహా. నేను అందరిని గమనిస్తూ ఉంటాను. అయితే నాకు మొన్న డైలీ డివోషన్స్ చేసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నూనె అంటే తైలము, అది తైలం గురించి దేవుడు ఏం చెప్పారు, అసలు పరిశుద్ధ గ్రంథంలో దీని గురించి ఏం చెప్పారు అని చదివినప్పుడు నాకు ఒక టాపిక్ గురించి ఎప్పుడైనా సరే దాని గురించి ధ్యానించాలి, దేవుడు దాని గురించి ఏం చెప్పారు, అది మనకి ఎంతవరకు మనం అప్లై చేసుకొని ముందుకెళ్ళగలమో, దానికి ఇప్పటి కాలానికి ఎలాగ పసుకుతుంది, ఇవన్నీ దాని గురించి ఆలోచిస్తూ ఆనందిస్తూ ముందుకెళ్ళినప్పుడు దైవగ్రంథం అంతా ఒకసారి చదివినట్టు అవుతుంది నాకు. ఎక్కడెక్కడ దాని గురించి ఉందో అదంతా చదువు. ఈ విధంగా ఒక టాపిక్ గురించి ఎన్నోసార్లు బైబిల్ చదవాల్సి వస్తూ ఉంది. ఆ విధంగా కూడా దేవుడు నాకు దానిలో ఉన్న మాధుర్యాన్ని చూపిస్తున్నారేమో నేను చాలా సంతోషపడతాను. అయితే ఇటీవల కాలంలో ఈ తైలం గురించి చదివినప్పుడు చాలా రకాల తైలాలు దేవుని గ్రంథంలో గుప్తం చేయబడి ఉన్నాయి. అవి ఎన్ని రకాలంటే, మామూలుగా ఇప్పుడైతే మనకి దెబ్బ తగిలినప్పుడు ఆయింట్మెంట్ రాస్తాం, దాని బదులు పాతకాలంలో తైలం రాసేవాళ్ళు. అది ఒలివ నూనె అని తెలుసు మనకి. అదేవిధంగా రాజులను అభిషేకించడానికి వాడేవాళ్ళు, యాజకులను అభిషేకించడానికి వాడేవాళ్ళు, ఇంకా చాలా రకాల తైలాలు. అవన్నీ చదివినప్పుడు నాకు ఎంత విస్తృతంగా ఒక నూనె గురించి, దాని యొక్క పరిమళ వాసన గురించి. ఇంకోటి ఉంటుంది, మిమ్మల్ని నేను ఎలా ఆనందింపజేస్తానంటే, మీకుండే పేరు ఎలా ఉంటుందంటే, అది ఒక పరిమళ తైలములాగా అహరోను తల మీద నుంచి అతని గడ్డము నుంచి కింద అంగి అంచుల వరకు కారే పరిమళ తైలం ఎలా ఉంటుందో అలా మీ పేరును ఉంచుతానని, మనకొచ్చే పేరు కూడా దేవుడు పరిమళ తైలంతో కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటారు. సో ఇన్ని రకాలుగా తైలం గురించి దేవుడు చెప్తా ఉంటారు. అయితే నాకు అందులో బాగా నాకట్టుకున్నవి 3 విషయాలు ఉన్నాయి. అది కీర్తనల గ్రంథం, కీర్తనలు 45వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అదేంటంటే, అక్కడ దేవుడు ఒక తైలం గురించి మాట్లాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారిని ఉద్దేశించినటువంటి అది ఒక ప్రాఫెసీ అనమాట. మెస్సియానిక్ ప్రాఫెసీస్ లో అదొకటి. అందులో యేసుక్రీస్తు వారు ఎలా ఉంటారు, అతనిని దేవుడు ఏ తైలంతో అభిషేకించారని ఉంటుంది. అక్కడ ఆయన లక్షణాలు కూడా వివరిస్తారు. నీవు నీతిని ప్రేమించుచున్నావు, భక్తిహీనతను ద్వేషించుచున్నావు, కాబట్టి నీ దేవుడే నీ చెల్లికాళ్ళ కంటే ఎక్కువగా నిన్ను హెచ్చించి ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును అని ఉంటుంది. అంటే అక్కడ చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారి లక్షణాలు. నీవు నీతిని ప్రేమిస్తున్నావు, అదేవిధంగా భక్తిహీనతని నువ్వు ద్వేషిస్తున్నావు, కాబట్టి దేవుడు నీ దేవుడే. అంటే యేసుక్రీస్తు వారి తండ్రే దేవుడు, దైవ కుమారుడికి తన తండ్రే దేవునిగా చూపిస్తూ, ఆయన్ని తండ్రిగానే కాదు, ఆయన నీ దేవుడు కూడా అని చూపిస్తూ, అతను నిన్ను నీ చెల్లికాండ్ర కంటే ఎక్కువగా హెచ్చిస్తూ ఆనంద తైలముతో నిన్ను అభిషేకించును ఉంటుంది. అంటే అక్కడ ఆనంద తైలం అంటే కేవలం లిటరల్ గా ఒక నూనె తీసుకొచ్చి ఆయన మీద పోయడం కాదు. ఆనంద తైలము అంటే ఆయన సన్నిధి ఒక ఆనందంతో కూడినటువంటి అభిషేకము. ఆయన పరిశుద్ధాత్మతో ఉన్న దైవ కుమారుడు కాబట్టి ఆయనకు ఒక ప్రత్యేకమైన అధికారం ఉంటుంది. ఆయన ఉంటే మన దుఃఖము, మన నిట్టూర్పులు ఎగిరిపోయి మనకు ఆనందం కలుగుతుంది. అటువంటి తైలముతో ఆయన అభిషేకించబడ్డాడంటే ఆయన ప్రత్యేకించబడిన వాడు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి కలిగిన వాడు. ఆయన దైవ కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చారు. ఆయన దేవుని స్వరూపము కాబట్టి ఆయనే ఒక ఆనందము. ఆయన ఎక్కడుంటే అక్కడ ఒక తైలము, ఆనంద తైలముతో ఆయన అభిషేకించారు కాబట్టి మనకి ఆ ఆనందాన్ని అనుగ్రహిస్తారు. అంతేకాకుండా ఎవరికి అనుగ్రహిస్తారంటే ఆయన నీతిని అనుసరించిన వాళ్ళకి. ఎందుకంటే ఆయన నీతిని ప్రేమిస్తున్నారు, భక్తిహీనతని ద్వేషిస్తున్నారు. కాబట్టి ఆ ఆనంద తైలం అనేది యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా, ఆయన గుణాలలో ఒక భాగంగా ఆయన హెచ్చిస్తున్నట్లు ఆ ఆనంద తైలాన్ని గురించి ఉంది. అదే కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 20వ వచనంలో దావీదు గారి గురించి చెప్తా ఉంటారు. దేవుడు ఏమని చెప్తారంటే, నేను
నా సేవకుడైన దావీదుని కనుగొన్నాను, అతనిని నా పరిశుద్ధ తైలముతో అభిషేకిస్తాను అని. మనం ఆలోచిస్తే గనక దావీదు దేవుణ్ణి వెతకటం కాదు, దేవుడే దావీదును కనుగొన్నాను అని చెప్తున్నారు. అంటే ఆయన ఎందుకు దావీదుని వెతికి కనుక్కున్నారంటే ఆయన రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, ఆయన హృదయాన్ని చూసే దేవుడు. అందుకనే సమూయేలు గారు యెషయా దగ్గరికి వచ్చినప్పుడు ఆ కుమారుల్లో ఎవరిని అభిషేకించాలంటే మొట్టమొదటి కుమారుని చూడగానే చాలా సౌందర్యవంతుడు, చాలా రూపవంతుడని, ఇతనై ఉంటాడు దేవుడు కోరుకునే రాజు, అభిషేకించమన్న రాజు ఇతనై ఉంటాడన్నప్పుడు కాదంటాడు దేవుడు. రెండవ కుమారుని చూసి ఇతను చాలా బాగున్నాడు, ఇతనే అయి ఉంటాడని అంటే కాదంటారు దేవుడు. ఆ విధంగా 7 కుమారులను కూడా ఆయన పక్కకు పెట్టి 8వ కుమారుడైన దావీదుని, చాలా చిన్న బాలుడు, అతను పశువులు కాసుకునే దగ్గర నుంచి ఆ ప్లేస్ నుంచి రప్పించి అతనిని అభిషేకింపజేస్తారు తన సేవకునితో. అంటే ఆయన హృదయాన్ని లక్ష్య పెట్టిన దేవుడు, ఆయన చూసేది రూపాన్ని కాదు, ఆ హృదయములో దేవుని పట్ల భయభక్తులు ఉన్నాయి కాబట్టే దావీదుని, నా సేవకుడైన దావీదుని నేను కనుగొన్నాను, అతనిని నా పరిశుద్ధ తైలముతో అభిషేకిస్తానంటే కాబోయే రాజు సౌలు తర్వాత ఇశ్రాయేలీని ఏలబోయేవాడైనటువంటి ఇటువంటి రాజు, 40 సంవత్సరాలు సుదీర్ఘకాలం పరిపాలించే ఆ రాజు అనేక మంది రాజ్యాల్ని అక్కడ అతను చేసే యుద్ధాలు, ఆ రాజుల్ని ఓడించి అదంతా కూడా తన రాజ్యాన్ని కలుపుకోవటం, ఇవన్నిటి కోసం తన సేవకుడైన దావీదుని నియమించుకున్నాడు. అంతేకాకుండా తన ప్రజల్ని ఒక మంచి రాజుతో పరిపాలింపజేయడానికి తన హృదయానుసారుడైన దావీదుకు ఒక మంచి బిరుదు ఉంటుంది, అదేంటంటే హృదయానుసారుడైన వాడు అని ఉంటుంది. అంటే తన హృదయాన్ని అనుసరించి నడిచేవాడు. దేవుడేమీ చెప్పలేదు, కానీ దేవుని మనస్సులో ఏముంటుందో ఇతను ఆలోచన చేసి దాని ప్రకారంగానే అనుసరిస్తూ నడిచేవాడు. కాబట్టి నా హృదయానుసారుడైన దావీదు అని ఉంటుంది. అటువంటి దావీదుని నేను కనుగొని నా పరిశుద్ధ తైలముతో అభిషేకించాను. అక్కడ మళ్ళీ తైలం వచ్చింది. అక్కడ కేవలం ఒక రాజుని అభిషేకించే తైలము, సమూయేలు గారు వచ్చి కొమ్ములోంచి తైలము తీసి దావీదుని అభిషేకించిన ఆ లిటరల్ గా అభిషేకం గురించి చెప్పట్లేదు. దేవుని యొక్క పరిశుద్ధ తైలం అంటే మళ్ళీ దేవుని యొక్క ప్రత్యేకతలు, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించటం, ఆయన యొక్క విధానాలను అనుసరించటం, తన ప్రజల్ని పరిపాలించటంలో ఆయనకు కావాల్సిన హృదయము, ఆయన నడవాల్సిన విధానము, వీటన్నిటినీ ఆయనకి నేర్పించటానికి వాడినటువంటి ఆ మాటని పరిశుద్ధ తైలముతో అభిషేకం అని మనం చెప్పుకోవచ్చు. ఇది పరిశుద్ధ తైలము. ముందు యేసుక్రీస్తు వారు చెప్పింది అది ఆయనని అభిషేకించింది ఆనంద తైలము, ఇప్పుడు ఈ సేవకుడిని అభిషేకించింది ఈ తైలము. అంతేకాకుండా మామూలు సాధారణ మనుషులమైన మనకు కూడా దేవుడు మనల్ని కూడా సంతృప్తి పరిచి ఆనందపరుస్తానంటున్నారు. ఎలాగో అంటే అది మళ్ళీ కీర్తనల గ్రంథములోనే 105వ కీర్తన 14వ వచనంలో ఉంటది. ఏమనంటే భూమిలోంచి నరుల కోసం ఆహారాన్ని, వారి యొక్క ఆకలిని తీర్చడానికి ఆహారాన్ని ఇస్తున్నాను అంటారు దేవుడు. అంతేకాకుండా వారికి ఆనందం కలుగు చేయడానికి ద్రాక్ష రసాన్ని ఇస్తాను అంటారు. అంతేకాకుండా వారిని అభిషేకించటానికి, వారి యొక్క హృదయం సంతోషంతో ఉండటానికి నేను వారిని సిద్ధపరుస్తూ వారికి వాళ్ళ హృదయానికి ఆనందమే కాకుండా వాళ్ళ ముఖానికి మెరుగునిచ్చే తైలం కూడా నేను ఇస్తాను అంటున్నారు. ఆలోచిస్తే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ముఖానికి మెరుగునిచ్చే తైలం ఏంటంటే, ఇప్పుడు మనం మన ఫేసెస్ బాగుండాలని రకరకాల మాయిశ్చరైజ్ అవన్నీ రాసుకుంటాం కదా, అలాగ దేవుడు ఆ కాలంలో తైలాన్ని ఇచ్చారా అని ఆలోచించాను. ఏదేమైనా అది లిటరల్ గా జరిగినటువంటి కాలము. భూమిలోంచి ఆహారాన్ని, మనుషులని పోషించటానికి ఆహారాన్ని వారికి అందించిన దేవుడు ద్రాక్షారసం ద్వారా ఆనందాన్ని, అదే విధంగా వారికి ఒక అధికారాన్ని కలుగు చేస్తున్నాడు. నేనే ద్రాక్షావళిని అని చెప్పిన యేసుక్రీస్తు వారు తను ఎక్కడుంటే తన సన్నిధే వారికి ఆనందం. ద్రాక్షారసం అంటే చాలా మంది ఇటీవల కాలంలో నేను గమనిస్తూ ఉంటే యంగ్స్టర్స్ మాట్లాడుకుంటున్నప్పుడు నేను వింటా ఉంటాను, ఆలకిస్తాను అనమాట. వాళ్ళు ఏమంటారంటే ఆ కాలంలోనే దేవుడు ద్రాక్షారసాన్ని తాగుతా ఉన్నాడు కదా, అందుకనే కదా యోహాను భక్తులు పరిసయ్యులు వచ్చి అడుగుతారు కదా, యోహాను శిష్యులైతే ఉపవాసాలు చేస్తున్నారు, జాగరణలు చేస్తున్నారు, ఈ మనుష్య కుమారుడు మాత్రం తన శిష్యులతో తిన్నుచు తాగుచు ఉన్నాడు అని అంటారు కదా
కదా అని, అంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ ద్రాక్షారసం తీసుకున్నాడు కాబట్టి అది పెద్ద తప్పేం కాదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ దేశం వేరు, అక్కడ యొక్క ఆచారం వేరు, అది వాళ్ళ యొక్క ఆచారం అయి ఉండొచ్చు, కానీ ద్రాక్షారసం వాళ్ళ హృదయానికి ఆనందాన్ని ఇచ్చింది అని ఈ కీర్తనల గ్రంథంలోనే 105వ అధ్యాయంలో 14వ వచనంలో చెప్తున్న దేవుడు ఆ ద్రాక్షారసము కేవలము వారిని ఆనందపరచడం మాత్రమే కాదు, అది తన యొక్క సన్నిధి, ఆ సన్నిధిలో, అంటే దేవుడు అంటారు యేసుక్రీస్తు నేను ద్రాక్షావళిని, నాలో ఉంటే తప్ప మీరు ఫలించరు అని. ఆ విధంగా మనం తీసుకుంటే దేవుని యొక్క ఆనందాన్ని మనం కేవలం ద్రాక్షారసం తాగడం వల్ల ఇంకేదో వల్ల మనం పొందాం. ఆయనలో ఉండి ఆయనకు అంటు కట్టబడి ఉంటే ఆయన మనకి ఒక అధికారాన్ని ఇస్తారు, ఒక అభిషేకాన్ని ఇస్తారు. అటువంటి అభిషేకము మనకి కలగాలని ఆయన హృదయానికి ఆనందం అని చెప్తున్నారు. అక్కడ లిటరల్ గా ఉంటే, అంటే అక్షరార్థముగా అది ఆహారముగా, ఆనందముగా, అది ఒక ముఖాలకు మెరుగునిచ్చే తైలముగా మనం భావిస్తే క్రీస్తులో దాని అర్థం మళ్ళీ మారిపోద్ది. యేసుక్రీస్తు వారు నేనే జీవాహారం అంటారు. ఇందాకేమో నరుల యొక్క పోషణ కోసం నేను భూమిలోంచి ఆహారాన్ని పుట్టిస్తున్నాను అన్నారు, కానీ యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి అందించబడిన జీవాహారం, అందుకని ఆయన జీవాహారాన్ని నేనే అన్నారు. అదే విధంగా మనల్ని ఆయన్ని ద్రాక్షావల్లిగా పోల్చుకుంటూ ఆయనలో ఉంటేనే మనం ఫలిస్తామని చెప్పటము అక్కడ హృదయానికి ఆనందం కలిగించే విధానముగా, అక్కడ ద్రాక్షారసంతో ఇక్కడ క్రీస్తు వారిని మనం పోల్చుకుంటే ఇక్కడ దాన్ని మనం పోల్చుకుని ఆ విధంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా ముఖానికి మెరుగునిచ్చే తైలము అంటే అది మనకు ఒక గౌరవము, అది మన రూపానికి ఒక కొంచెం బాగుండేట్లు చేయగలిగే తైలం అని చెప్పుకుంటే గనక ఇప్పుడు మన రూపాలు ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో మారిపోయినాయి. మన హృదయము, మన ముఖము, మన యొక్క ఆత్మ, అంటే ప్రాణాత్మ దేహాలు కూడా సంతోషించేది కేవలము క్రీస్తు వారి యొక్క ప్రతిబింబము మనలో ఉంటేనే ఆ యొక్క ఆనందము కానీ అందము కానీ మన హృదయములోంచి ఉట్టి పడతా ఉంటుంది. కేవలము మన శరీర పోషణార్థం కోసం ఇచ్చే తైలం గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ మనల్ని పోషించి సంరక్షించే దేవునికి అది మనకి ఎలా ఇవ్వాలో ఆయనకు తెలుసు. మన శరీరం గణపరచబడటం మాత్రమే కాదు, కానీ మన యొక్క ఆత్మ, మన యొక్క మనస్సు కూడా ఆయనలో ఆనందించగలుగులాగున ఆ యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు మన హృదయంలో భద్రపరచబడి ఉంటే అదే మన నడవడికకి, మనము దేవుని ప్రతిబింబించడానికి అది ఒక గొప్ప గుర్తు. ఆ తైలం అనేది ఒక గౌరవానికి, మర్యాదకి గుర్తు. కాబట్టి ఈ రీతిగా ఆలోచిస్తే దేవుడైతే యేసుక్రీస్తు వారిని ఆనంద తైలముతో హెచ్చించారు. దావీదును కనుక్కున్నది మాత్రం పరిశుద్ధ తైలంతో అభిషేకించటానికి, మనకి మాత్రం జీవాహారముగా యేసుక్రీస్తు వారిని ఇచ్చారు. ద్రాక్షవల్లిగా ఆయన ఉండి మా ఆయనలో మనం అంటుకట్టబడుతున్నాము. అంతేకాకుండా ఆయన యొక్క అధికారము, ప్రత్యేకత అన్ని కూడా మన ప్రాణాత్మ దేహాలకి యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించబడినాయి. పాత నిబంధన గ్రంథం అంతా కూడా రాబోయే కాలములో జరగబోయే సంగతులకి అది ఒక ఛాయలాగా ఉంటది. నిజమైన స్వరూపము, నిజమైనటువంటి నెరవేర్పు అవన్నీ కూడా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఆహారమైన, ఆనందమైన, అధికారమైన యేసుక్రీస్తు వారి ద్వారానే మనకు వస్తూ ఉంటది. కాబట్టి మనకి పాత నిబంధనలో ఇవ్వబడిన తైలము ఇప్పుడు మనల్ని ఆనందపరుస్తూ యేసుక్రీస్తు వారి సన్నిధి, పరిశుద్ధంగా మనం ఉండటానికి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తూ జీవాహారమైన క్రీస్తు వారు ఆయనలో అంటుకట్టబడటానికి మనము తీగలుగా ఆయన్నే అంటి పెట్టుకుని ఉంటే గనక మనకి ఇవ్వబడిన ఆహారము ఆయనే, ఆనందము ఆయనే, అభిషేకము కూడా ఆయనదే అని గుర్తిస్తూ మనము ఆ రీతిగా ఇతరులకి మనల్ని మనం ప్రత్యక్షపరచుకోగలిగేలాగా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని మనం లోకానికి చూపించుకోవడానికి దేవుణ్ణి స్తుతిస్తూ ఆయన సహాయాన్ని వేడుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, నాయన కొన్ని సంగతులను కీర్తనల గ్రంథంలో మేము చూసాం తండ్రి. అనేక రకాలైన తైలాల గురించి మీరు మాట్లాడారు ప్రభు. ముఖ్యముగా యాజకులను అభిషేకించే తైలము, రాజులను అభిషేకించే తైలము, కానీ రారాజుగా ఈ లోకానికి అందించబడ్డ నిన్ను పరమదేవుడైన మా తండ్రి ప్రభు ఆనంద తైలంతో అభిషేకించారు. నీవు నీతిని ప్రేమిస్తున్నావు కాబట్టి నీలాగా మేము కూడా నిన్ను అనుసరిస్తూ నీ నీతిని కలిగి ఉంటే మేము కూడా ఆనందం అనే నీ సన్నిధిలో ప్రభా మేము ఎప్పటికీ కూడా సంతోషిస్తాం. అదే విధంగా జీవాహారముగా ప్రభా మీరు మాకు అందించబడ్డారు. మీరే మా గౌరవము, అధికారము. ప్రత్యేకించబడి ప్రభా మేము పరిశుద్ధాత్మ ద్వారా మంచి ఆనందం పొందటానికి దావీదుని మీరు ఎలా కనుక్కున్నారో అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మాలో స్థిరపరచబడి
ఉంటే ప్రభా మీరు ఖచ్చితంగా మమ్మల్ని కనుగొంటారు. లోకానికి మేము జ్యోతులలాగా కనబడుతూ నిన్ను ప్రతిబింబించడానికి నన్ను మమ్మల్ని అందరిని సిద్ధపరచుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభని యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.